మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈ రోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈ రోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి.